సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూస్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం అమ్మ. మామూలుగా మనం ఆడవాళ్ళం కాబట్టి మన ఆడవాళ్ళ గురించి ఒక టాపిక్ వేసుకుందాం. యా, అందరినీ మనము ఆడవాళ్ళని సామాన్యంగా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అవునండి. రెస్పెక్ట్ ఇచ్చే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్న చూపు చూసే మగవాళ్ళు కూడా అంతమంది ఉన్నారనమాట. సో అంటే ఎందుకు అంత చిన్న చూపు చూడడానికి అసలు మనలో ఏముంది? అన్ని ఉన్నాయి కాబట్టి చూస్తారు, వాళ్ళని భరించలేక కదా. అన్ని క్వాలిటీస్ మనకే ఉన్నాయి, వాళ్ళకి ఏమి లేవు. మన కెమెరామెన్ కూడా నవ్వుతున్నారు, మేడం ఏమిటి ఇది అని. సో ఏంటంటే అన్ని వీళ్ళకి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అయినా ఇంత ఓర్పుగా ఎలా ఉంటారు, ఇంత చాకచక్యంగా అన్ని పనులు ఎందుకు చూసుకుంటారు? అది ఒకలాంటి భరించలేని ఓర్వలేని తనం అనొచ్చు. సో మరి ఏం చేయాలి మరి దానికి? సో ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి. ఏం పాయింట్అవుట్ చేయాలి? నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇది, ఇంకేదో ఒకటి ఉండాలి. పెద్ద దాంట్లో తప్పు లెక్క పెట్టాలి. సో స్త్రీ అంటేనే ఒక ఆది పరాశక్తి అండి. సో ఒక ఇంట్లో ఒక మహిళ స్త్రీ ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత నేర్పిస్తుంది స్త్రీ. ఆమెకి ఎన్ని బాధ్యతలు ఉన్నా తన పనులు చేసుకుంటూ వేరే వాళ్ళను, ఇంటి సభ్యులను కానీ లేకపోతే వేరే తన ఫ్రెండ్స్ని కానీ తన బంధువులను కానీ వాళ్ళని కూడా సరిదిద్దుతుంది. సో అందుకనే ఆమెను స్త్రీ అంటారు. భరించేది భార్య అని కాదు. సో అన్ని ఓర్చుకొని ముందుకొచ్చేది స్త్రీ అని నన్ను అడిగితే. సో ప్రతి ఒక్కటి తను చాకచక్యంగా చేస్తుంది. నేను ఇదివరకు చెప్పినట్టు ఏ ఇంట్లో అయితే స్త్రీ నిజంగా నేర్పరితనం ఉండి ఓర్పుతో ఉండి ప్రతి ఒక్కరిని సంభాళించుకొని తను ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇల్లు చాలా బాగుంటుంది. భర్తకు కూడా బాధ్యతలు నేర్పిస్తుంది. సో పిల్లలకు కూడా ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్తూ తనను తను సావరించుకుంటుంది. తనను తను సరైన మార్గంలో పెట్టుకుంటుంది. ఆమెనే స్త్రీ. సో అందుకనే మన పూర్వీకులు ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారట. మనల్ని గౌరవించకుండా కూడా మన పనికి అడ్డు రాకుంటే చాలు కదా, అదే మనకు పూజ చేసి కొబ్బరికాయ కొట్టినట్టు. నిజమే. సో అందుకని నువ్వు అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, ఈమె ఎందుకో చేసింది, దీని వెనక ఎనుకో కారణాలు ఉన్నాయి. ఆఫీస్ నుంచి వాళ్ళ లేటుగా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిందో ఆమె చేసి వస్తుంది. సో వీళ్ళు వెనక పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా ఇట్లాంటి మాటలు, ఇలాంటివన్నీ అంటే జెంట్సే కాదండి, కొంతమంది లేడీస్ కూడా చిన్న చూపు చూస్తారు. మనం కరెక్ట్ గా మగవాళ్లే చూస్తారని లేదు. సో లేడీస్ చూసారు అంటే పని పాట లేని వాళ్ళు. మనం ఇదివరకు ఎపిసోడ్స్ లో చెప్పుకున్నట్టు ఏ పని లేకుండా గోడ మీద కూర్చుంటారు చూడండి, అటు ఇటు ఎల్లమ్మ పుల్లమ్మ ముచ్చట్లని ఇలాగే ఉంటాయి. సో ఎందుకంటే లేటుగా వచ్చింది, వాళ్ళు ఆయన లేడు కదా, ఆమెకి ఇష్టం, ఆమెకి చెప్పేవాళ్ళు లేరు, ఏమి లేరు. ఆమె అక్కడ ఏం అల్లాడేసి వచ్చిందో, ఎంత టెన్షన్లో వస్తుందో, ఎందుకు లేట్ అయిందో అనేది ఎవరు ఆలోచించారు. సో అందుకని ప్రతి ఒక్కరూ చిన్న చూపు చూస్తున్నారు అనేది ఏమి లేదండి. ఒకరిని అంటే మీరు అన్నట్టుగా మగవాళ్ళు కూడా స్త్రీలను గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఒక మంచి స్థాయిలో చూసి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అందుకని ప్రతి ఒక్కరు చూస్తారని వాళ్ళు చూసే చూపుని బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో నేను ఇప్పుడు ఎట్లాగంటే మనకు నచ్చింది అనుకోండి, నేను ఏది మాట్లాడినా మీకు పాజిటివ్గా అనిపిస్తుంది. నచ్చలేదు అనుకోండి, దాంట్లోనే మళ్ళీ మనము మైక్రోస్కోప్ లో చూస్తాం అనమాట. తప్పులు అసలు ఇందులో ఏదో ఇంకొక అర్థం ఉంది అన్నట్టు. సో అందుకని స్త్రీలు అనేది ఎప్పుడైనా కష్టజీవులేనండి. ప్రతి ఒక్కరి కోసం వాళ్ళు ఒక క్యాండిల్ లాగా, ఒక కొవ్వొత్తి ఎలా వెలుగుతుందో అలాగే తను కరిగిపోతూ వెలుగునిస్తుంది. సో అదే స్త్రీ, అంతే. అదే మనం స్త్రీలు కాబట్టి మనం సపోర్ట్ చేసుకుంటున్నట్టు కాదు. నిజంగా ఇది వాస్తవం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. కానీ మామూలుగా ఇంట్లో కూడా మనం ఒక భార్యని, అంటే ఒక అమ్మ ప్లేస్ లో ఉన్న అంటే ఒక స్త్రీని మనం చూసుకుంటే తనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పెద్దగా పట్టించుకోదు. ఇంట్లో వాళ్ళకి ఏదన్నా వస్తే మాత్రం డెడికేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. పిల్లవాడికి బాగలేదనుకోండి, చాలా కంగారు పడుతుంది. తనకు తలనొప్పి వచ్చి ఏదో ఉందిలే తగ్గిపోతుందేమో ఇదేదో అనే అనుకుంటుంది. కానీ అదే పిల్లలకి ఏదైనా, అట్ ది సేమ్ టైం భర్తకి ఏదైనా కూడా తను చాలా కంగారు పడిపోతుంది అనమాట. సో తన స్వార్థం లేకుండా వేరే వాళ్ళ కోసము చేసేదే స్త్రీ అండి. సో కాకపోతే స్త్రీలు ఏంటంటే మనం కూడా, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే, ఒకరు మనకు నచ్చని పని చేసినప్పుడు మనం కూడా ధైర్యంగా చెప్పుకుంటే ఇది కూడా మనకు ఉండాలి. సో ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఇష్టం లేని మాట ఒకటి మాట్లాడారు అంటే నేను అరవాల్సిన అవసరం లేదు. సో నో నీడ్ టు రేజ్ మై వాయిస్. నా చూపులోనే
వాడు చచ్చిపోవాలన్నమాట. కరెక్ట్. సో వాడు ఇంకా మనమేం మాట్లాడద్దు. సో అలాంటి డిస్టెన్స్ మనం కూడా మెయింటైన్ చేయాలి. సో కొంతమంది లేడీస్ని జెంట్స్ ఎందుకు చులకనగా చూస్తారంటే లీనియన్స్ ఇస్తారు. ఆ లీనియన్స్ అనేది మనకు కూడా ఒక పరిధి అని అదే ఉండాలి ఎవరితో అయినా కూడా. సో ఈవెందో మన కలీగ్స్ ఉంటారు, వాళ్ళతో మనం చక్కగా ఉండొచ్చు. అదే దానికి ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఆ లిమిట్ దాటి మనం ఎప్పుడైతే మనము బయటికి వస్తామో వాళ్ళు కూడా అదే అడ్వాంటేజ్ తీసుకొని పిచ్చి వేషాలు వేస్తారు. సో అది ఎవరు తప్పు? అది మనదే తప్పు. నీది ఇదే, నీ గీత ఇదే, నువ్వు గీత దాటి రావద్దు, నేను రాను నువ్వు రాకు. ఒకసారి చెప్పండి, ఇంకొకసారి రాను. సో మన లిమిట్స్ మనకు ఉండాలి. చులకనగా ఎందుకు చూస్తాడంటే వాడు మన గురించి మనతో బాగా మాట్లాడి పక్కకెళ్ళి ఆమెనా అంటే నేను మాట్లాడే రమ్మంటే హోటల్కి వచ్చేసింది అంటే ఇంకో హోటల్కే పోనీలే అని వెళ్తే వాడు దాని హోటల్కి వచ్చింది కాక ఇక్కడ 2 కలిపి చెప్తాడు. అది ఏం చెప్తాడో ఇంకా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పేసి మనకు కూడా ఒక పరిధి అనేది ఉండాలి. నచ్చంది నచ్చలేదు అని మనం చెప్పే ధైర్యం కూడా మనకు ఉండాలండి. సో అవసరమైతే మన ప్రతిఘటన చేసే శక్తి కూడా మనకు ఉండాలి. అంతేగాని ప్రతిదానికి మనము వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని లొంగి ఉంటే మరి ఇది జరిగేది ఏంటంటే ఆఫీసులలో ఎక్కడైనా సరే ఇలాగే జరుగుతూ ఉంటుంది. సో అట్లాగే ఒక తను అనుకున్నాడట, ఏంటి నేను అస్మానం ఆఫీస్కి వెళ్తాను, నేను చాలా కష్టపడతాను ఆఫీస్లో, పొద్దునుంచి సాయంకాలం దాకా బాస్ చీవాట్లు పెడతాడు, వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు, నేను అందరి కోసం పనిచేస్తే ఈవిడేం చేస్తుంది, మమ్మల్ని ఆఫీస్కి వెళ్ళి పంపించేస్తుంది, షాపింగ్కి వెళ్తుంది, కిట్టి పార్టీలకి వెళ్తుంది, అది వెళ్తుంది ఇది వెళ్తుంది, ఈమె కంటే అసలు ఈమె లైఫ్ నాకు వస్తే ఎంత బాగుండు అనుకొని దేవుడిని అనుకున్నాడట. నన్ను కొన్ని రోజులు భార్యలాగా పుట్టించు, స్త్రీలాగా. సరే దేవుడు అన్నాడట, జాగ్రత్త, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు మళ్ళీ ఎందుకు అనే. లేదు అసలు వాళ్ళకంటే అసలు హ్యాపీ లైఫ్ ఎవరికి ఉంటుంది, ఇచ్చే చలో తదాస్. సో నెక్స్ట్ డే భార్య భర్త అయ్యాడు, భర్త భార్య అయింది. ఓకే, మరి మనం ఏం చేస్తామండి, పొద్దున్నే 4ంటికి లేచి వంటలు చక్కబెట్టి పిల్లలకు బాక్సులు పెట్టి ఆయనని ఆఫీస్కి పంపించి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత చిందరవందరైన ఇల్లంతా సర్దుకొని మళ్ళీ మనం అప్పుడు స్నానం చేస్తే మళ్ళీ స్నానాలు చేసి మనం అన్ని చేసుకునేటికి 1 గంటకి మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ తయారు చేసి పెట్టి వాళ్ళని చదివించి హోంవర్క్లు చేసి అంతలోపల ఎంత అవుతుంది 7. శ్రీవారు వస్తారు, ఆయన బ్యాగ్ అటు ఇసిరేసి టై ఇసిరేసి షూస్ అక్కడ ఇసిరేసి అలసిపోతాడు. మరి ఆయనకి సపర్యలు చేసి మళ్ళీ అందరికి భోజనాలు పెట్టి వంటిల్లు సర్దుకొని ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఆయన అవసరాలు ఉంటాయి కదా రాత్రిపూట, ఆ అవసరం తీర్చి అదేటప్పటికి ఎంత అవుతుంది 12:30, 1 గంట. ఆయన కార్యక్రమాలు కాకపోతే మళ్ళీ అక్కడ ఇంకొక దారి వస్తుంది, ఓహో ఇదేదో ఉన్నట్టుంది, వేరే దారి ఉన్నట్టుంది అనుకుంటాడు. సో షీ హాస్ టు సాటిస్ఫై హిమ్ ఆల్సో. ఓకే, అయిపోయిందా? మళ్ళీ అదైన తర్వాత ఆయన అలసిపోయి పడుకుంటాడు. మనకు అట్లాంటి అలసలు ఉండకూడదు. మళ్ళీ మనం 4ంటికి లేవాలి, మళ్ళీ మనం తలంటి స్నానాలు చేసేసి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత అనుకున్నట్టు నేను అనవసరంగా కోరుకున్నాను అని ఇంకా వారం రోజులకి ఆయనకి విసుకొచ్చి, బాబు నాకు వద్దు, ఈ ఆడ జీవితం వద్దు, నాకు భార్య జీవితం వద్దు, నేను భర్తగానే ఉంటాను, ఆఫీసులో పనిచేస్తే ఏదో నా ఇష్టపట్టే పని చేసేవాడిని, లేకపోతే 2 సిగరెట్లు కాల్చుకొని బయటకు వెళ్ళి కాఫీ తాగి సాయంకాలం టాటా చెప్పి ఇంటికి వచ్చేవాడిని, వద్దు అంటే అది ఎలా అవుతుంది, కాపురం చేసావుగా, మరి నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్, మరి కాపురం చేశాడు కదా, నువ్వు ప్రెగ్నెంట్, అది కూడా అనుభవించు, లేబర్ పెయిన్స్ అనుభవించు. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు లేడీస్కి ఎన్ని బాధలు ఉంటాయో నీకు కూడా తెలియాలి. అప్పుడు కదా స్త్రీ అంటే, స్త్రీ అస్సలు అప్పుడు బాధలు అప్పుడు కష్టాలు నీకు తెలియాలి. ఒక ప్రాణి ఇంకొక ప్రాణికి జీవం పోస్తుంది అంటే ఎన్ని ఉంటాయి, అది కూడా అనుభవించు. అన్ని చూసావు కదా, మరి అందులో కూడా పోనీ ఈ పార్ట్ అంతా నీకు కష్టం, అందులో సుఖంగా ఉంటామో. కానీ అయిందా 9 నెలలు మోసిన తర్వాత మళ్ళీ డెలివరీ అయిందా, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ డెలివరీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మనం వస్తామరేమో మనకు తెలియదు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా పునర్జన్మ. అవునా? అప్పుడు అనుకున్నాడంట, ఎంత తప్పు, నేను స్త్రీల గురించి ఎంత తప్పుగా ఆలోచించాను, భగవంతుడా నాది తప్పైంది అని చంపలేసుకొని వద్దు నా జీవితం, నాకు ఇంకెప్పుడు స్త్రీలను నేను తక్కువ చూడనని చెప్పాడు. అది స్త్రీ అంటే అదే అనమాట. సో అన్ని అనుభవిస్తున్నాను. ఏదో షాపింగ్లకు వెళ్ళి కిట్టి పార్టీకి వెళ్ళడం కాదు, కిట్టి పార్టీలకు వెళ్ళడం, షాపింగ్లు వెళ్ళడం ఒక పాయింటే, దాని వెనక చాలా ఉంటాయి. అంతే కదా. సో అంతేగాని మీరు ఇంట్లో కూర్చుంటారు, టీవీలు చూస్తారు, లేకపోతే అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకుంటారు కాదండి. మీరు ఇంట్లో ఆఫీసులో పనిచేసే వాళ్ళకంటే ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ చాలా పని ఉంటుందండి. దానికి నెవర్ ఎండింగ్ జాబ్ అది. అవును, మనం పక్కన పెట్టాల్సి తప్ప అవి ఆగవు, పనులు ఆగవు. సో అందుకని స్త్రీ ఎప్పుడైనా సరే గ్రేటే. చాలా చక్కగా చెప్పారండి, సూపర్, థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.